హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 15,000 ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ మీదుగా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రహదారుల నిర్మాణానికి సంబంధించి కూడా అడ్డంకులు తొలగిపోయినామని చెప్పొచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు రావిరియాల సమీపం నుంచి అదేవిధంగా దక్షిణ భాగంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీ మీదుగా దాదాపు అమనగల్ దాకా 41 కిలోమీటర్లు రహదారి నిర్మాణాన్ని కూడా టెండర్లు ఖరారైనట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పనులు ఈ రోడ్డుకు కూడా రతన్ టాటా రోడ్డుగా నామకరణం చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి 2 దశల్లో పనులు కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మొదటి దశలో రావిరియాల నుంచి మీర్పేట్ ఖాన్ వరకు 19 కిలోమీటర్లు, రెండవ దశలో మీర్పేట్ ఖాన్ నుంచి దక్షిణ భాగంలో ఫ్యూచర్ సిటీ మీదుగా అమలగల్ వరకు అంటే దాదాపు 20 కిలోమీటర్లు, మొత్తం 41 కిలోమీటర్లు కూడా దీనికి సంబంధించినటువంటి రోడ్డు ప్రక్రియ భాగంగా దీనికి సంబంధించిన టెండర్లు కూడా మొత్తం కంప్లీట్ అయ్యి పనులు కూడా త్వరలో ప్రారంభం కానట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ 2 దశలకు కలిపి రోడ్డు నిర్మాణానికి దాదాపుగా 4,000 కోట్లు కూడా ఖర్చు అవుతుంది. దీంట్లో 1000 ఎకరాలు భూసేకరణ కూడా చేపట్టారు. అదేవిధంగా దాదాపు భూసేకరణకు 500 కోట్లు కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోడ్డు మార్గం ఏ ప్రాంతాల మీదుగా వెళ్తుందో కూడా నేను ఈ వీడియోలో మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ రోడ్డు నిర్మాణం ఓఆర్ఆర్ నుంచి మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూరు, కడతల్, అమనగల్ మండలాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోడ్డు నిర్మాణం దాదాపుగా 26 గ్రామాల నుంచి కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోడ్డు ప్రత్యేకతలు ఏమిటంటే 3+3 రహదారిగా చేపడతారు. భవిష్యత్తులో అవసరమైతే 4+4 కూడా దీన్ని చేపట్టే అవకాశం ఉంది. అదేవిధంగా మధ్యలో 20 మీటర్లు కూడా వదిలేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో దీని అవసరాన్ని బట్టి కూడా మెట్రో పిల్లర్ల కోసం కూడా మధ్యలో 20 ఫీట్లు కూడా మధ్యలో వదిలేయడం జరుగుతుంది. 3+3 అంటే ప్రస్తుతం ఇటు 100 మీటర్లు అటు 100 మీటర్లు కూడా నిర్మాణం చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. చూశారు కదా, రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తుంది. ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగానే ఈ రావిరియాల నుంచి అదేవిధంగా అమన్గల్ వరకు దాదాపు 40 కిలోమీటర్లు నిర్మిస్తున్నారు. దీనికి దాదాపు 4,000 కోట్లు కూడా ఖర్చు అవుతుంది. 1000 ఎకరాలు కూడా భూసేకరణ జరిగినట్టు తెలుస్తుంది. ఆ 1000 ఎకరాలకి సంబంధించి కూడా దాదాపు 500 కోట్లు కూడా ఖర్చు అవుతుంది. సో భవిష్యత్తులో ఇటు రావిరియాల నుంచి అమనగల్ దాకా 3+3 రోడ్లు వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా భవిష్యత్తులో అవసరం అయితే 4+3 కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రోడ్ నిర్మాణం కూడా 100 మీటర్లు ఇటు 100 మీటర్లు అటు జరుగుతుంది. మధ్యలో కూడా దాదాపు 20 మీటర్లు వదిలేయడం జరుగుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో అవసరం అయితే మెట్రో పిల్లర్ల కోసం కూడా 20 మీటర్లు కూడా వదిలే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా మెట్రో పిల్లర్లు వేసే 20 మీటర్లు కూడా మధ్యలో కూడా దీనికి గ్యాప్ ఇవ్వడం జరిగింది. చూశారు కదా, భవిష్యత్తులో అయితే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రాబోయే రోజుల్లో, ఎందుకంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి కాబట్టి దీనికి తగ్గట్టుగానే ఫ్యూచర్ సిటీ మరి ఎట్లా 15,000 ఎకరాలు డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. కాబట్టి దీంట్లో భాగంగానే ఈ రతన్ టాటా రోడ్డు నిర్మాణ అని దీనికి నామకరణం కూడా చేశారు. చూడాలి మరి ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కదా ఏ మండలాల మీదుగా వెళ్తుందని కూడా. సో ఇట్లా రావిరియాల నుంచి, ఇబ్రహీంపేట నుంచి, కడతల్ నుంచి, అమనగల్ నుంచి దాంతో పాటు 26 గ్రామాలతో పాటు ఈ రోడ్ మార్గం వెళ్ళనుండి కూడా మనకు తెలుస్తుంది. సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.